విచారకరమైన రీతిగా ఉంటుందో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 115వ కీర్తన 4వ చరణం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేవారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను నమ్ముకొనిడి. ఇది దేవుని యొక్క హెచ్చరిక నా ప్రియులరా. కాబట్టి ఆ కాలంలో ఇంత దుస్థితి ఉన్నప్పుడు కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా మనుషులు విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఈ దినాల్లో కూడా విగ్రహారాధన అనంటే నేను చెప్పేది ఏమిటి అనగా, ఏదో విగ్రహాలను పూజించడం మట్టుకే దానిని పరిమితం చేయకూడదు.